క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జన్సనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బసినికొండలోని నక్కలకుంటలో భారీ కుంభకోణం. కోట్ల రూపాయల విలువ చేసే భూములను హాంఫర్డ్ చేసిన కేటుగాళ్లు. వీరి కోసం పోలీసు వేట కొనసాగుతున్నట్టు గుప్పుమంటున్న సమాచారం. కేటుగాళ్లను రక్షించే పనుల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం అధికారులు తలమునకలైనట్టు ఆరోపణలు. కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లిన వారిని వదిలి కోవట్లకు నామినేట్ పదవులు ఇస్తారా? సీఎం చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాకుండా వాదించిన వైసీపీ లీగల్ సెల్ వ్యక్తి దినేష్ కుమార్ రెడ్డికి ఏపీఎస్ పీడీసీఎల్ లీగల్ పదవా? కోవట్లకు పదవులు ఇచ్చి పార్టీని నాశనం చేస్తారా? ఇలాగైతే వచ్చే ఎన్నికలలో టీడీపీ కోసం పనిచేసేది ఎవరు? ఎవరు సిఫార్సు చేస్తున్నారు? ఎలా పదవులు కేటాయిస్తున్నారు? పార్టీ తీరుపై నిశితంగా విమర్శలు చేసిన టీడీపీ సీనియర్ నేత ఆర్జే వెంకటేష్. ఇక్కడ టెల్స్ చూస్తే బసినికొండలోని నక్కలకుంటలో భారీ కుంభకోణం. కోట్ల రూపాయల విలువ చేసే భూములను హాంఫర్డ్ చేసిన కేటుగాళ్లు. వీరి కోసం పోలీసు వేట కొనసాగుతున్నట్లు గుప్పుమంటున్న సమాచారం. కేటుగాళ్లను రక్షించే పనుల్లో మదనపల్లె తహసీల్దారు కార్యాలయం అధికారులు తలమునకలైనట్లు ఆరోపణలు. మదనపల్లె రూరల్ బసినికొండ పంచాయతీలోని నక్కలకుంట భూ కబ్జాలు తీగలాగితే డొంక కదులుతున్న చందంగా మారుతూ ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన ఈ భారీ కుంభకోణంలో గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన బడా రెవెన్యూ బాబు పేరు కూడా వినబడుతోంది. ఈ కుంభకోణంకు సంబంధించిన ప్రధాన సూత్రధారులైన ఒక వ్యాపార కుటుంబం సభ్యులు ఊరి వదిలి పరారైనట్టు తెలుస్తోంది. ప్రముఖ దేశభక్త రాజకీయ పార్టీగా పేరొందిన రాజకీయ పార్టీ ప్రముఖులుగా చెప్పుకుంటున్న నక్కలకుంట భూ కుంభకోణం కేటుగాళ్లు బెంగళూరులో తలదాచుకున్నట్టు ఇక్కడ చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ కేటుగాళ్ల పైన మరో భూ వివాదంలో క్రిమినల్ కేసు నమోదైనట్టు పోలీసు వీరి కోసం గాలిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ వెంకటరమణ నాయుడు పోరాటం చేస్తున్నారు. వారు అధికారులను అలర్ట్ చేస్తూ న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు. దీంతో బెంబెలెత్తిపోయిన రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా నక్కలకుంట భూములను గత ఏప్రిల్ 24న సర్వే చేశారు. ఆక్రమణల నిగ్గు తేల్చారు. కానీ ఆక్రమణల నివేదికను తొక్కిపెట్టారు. సర్వే వివరాలను మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం అధికారులు పరమ గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. తమ సహా ప్రభుత్వ నీటి పారుదల శాఖ అధికారులకు సైతం సర్వే వివరాలు నివేదిక అందజేయడంలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం నీళ్లు నమలడం వెనుక భారీ మతలబ్ ఏదో ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని సామాజిక కార్యకర్త శ్రీ వెంకటరమణ నాయుడు మదనపల్లె తహసీల్దార్ను నిలదీసేకి సోమవారం విఫలయత్నం చేశారు. కానీ తహసీల్దార్ తూతూ మంత్ర శైలితో తన కింది అధికారులను విషయం చూడమని పరామర్శించడంతో నక్కలకుంట భూ కుంభకోణంలో ఏదో భారీ గూడు పుటాని జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. దాంట్లో కూడా 3 గుంటలు ఉంటాయి. బయట లేనిపోవన్నీ జరుగుతున్నాయి. మీరు డబ్బులు తీసుకొని ఎంక్వైరీ చేయడం దాన్ని తీవ్రం కానీ ఎందుకంటే వాస్తవంగా ఈరోజు మాట్లాడాలంటే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రాడ్ చేయమని చెరువు అంతా కూర్చొని వాటిని అమ్మేసింటే సబ్ రిజిస్టర్ పక్కన మదనపల్లి ఎంఆర్ఓ గారిని దాదాపు 3 నెలల నుంచి గ్రీవెన్స్లో ఇచ్చిన కంప్లైంట్ను పట్టించుకునే దానికి కూడా వాళ్ళకి టైం లేకుండా ఉంది. కనీసం దీన్ని చెరువును కబ్జా చేసి ఒక పక్క సబ్ రిజిస్టర్ వాటిని రిజిస్ట్రేషన్ చేసినాడు. దానికి ఈరోజు బిల్డింగ్లు కట్టుకుంటా అంటే చెరువు కబ్జా 20 కుంటల వరకు అయిపోతే దాన్ని కాపాడమంటే నక్కలకుంటలు కాపాడేదానికి ఎవరు ముందరికి రావట్లేదు. ఒక పక్కన ఇరిగేషన్లు, ఒక పక్క రెవెన్యూ వాళ్ళు జాయింట్ సర్వే తీసుకుపోయినాము. ఎక్కడి వరకు దీన్ని తేల్చారు వాళ్ళు. దాన్ని తీవడానికి ఎవరు ముందరికి రాకుండా ఒక పక్క రాజకీయ నాయకులు భయపడతా ఎవరెవరికి ఏమేమి డబ్బులు చేరినాయో తెలియదు. వీళ్ళు పూర్తిగా ఎవరో సైట్లోకి రావాలంటే భయపడుతున్నారు. పుంగునూరు రోడ్లో మున్సిపల్ లిమిట్ ఆనుకొని ఉన్న నక్కలకుంట ఆనవాళ్ళు లేకుండా మొత్తం ప్లాట్లు చేసి దాన్ని రోడ్లుగా చూపించేసి దాన్ని మొత్తం 20-25 కుంటల వరకు 50 లక్షల రూపాయల విలువ చేసే భూమిని అమ్మేసుకొని వైశ్య ఫ్యామిలీ దాన్ని మొత్తం కబ్జా చేసేసి అమ్మేశారు. దాంట్లో ఇదివరలో పనిచేసిన సబ్ కలెక్టర్ గారు ఆయన భార్య పేరు మీద డాక్యుమెంట్ కూడా చేసుకున్నారు. ఆయన కబ్జాలో కూడా 4 కుంటల ప్లేస్ ఉంది. దీన్ని పై అధికారులు కూడా దీనిపైన
చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ మాయావతి ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షులు బంధల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సంకల్ప సభలను నిర్వహించబోతున్నారు. ఈ నెల 7వ తేదీ హిందూపురంలో మొదలయ్యి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ సభలు జరుగుతాయని బంధల గౌతమ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అణగారిన అగ్రకుల పేదలు అందరూ విచ్చేసి ఈ సభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ తెలిపారు. ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్, రాములు కోరుకున్న బహుజనులకు రాజ్యాధికారం అందివ్వడమే అని స్పష్టం చేశారు. మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఓటర్లుగానే మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను బహుజన్ లీడర్లుగా తయారు చేయడానికి బహుజన సమాజ్వాదీ పార్టీ కృషి చేస్తున్నారు. ఈ బహుజన సంకల్ప సభలకు బహుజనులు పెద్ద ఎత్తున విచ్చేసి జరపబోవు కార్యక్రమాలను ఘన విజయం చేయాలన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మిద్దేపల్లి బాలాజీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బహుజన సంకల్ప సభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నాయకులు మహేష్ బాబు, గంగాధర్, శివ మరియు మదనపల్లి ముఖ్య నాయకులు సంధ్యారాణి, చంద్రన్న, కన్నయ్య, ఆనంద్, మహేష్, సుబ్బయ్య, రెడ్డప్ప, అమాలి రెడ్డప్ప, హరి, శశి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మదనపల్లి బీటీ కాలేజీలో గతంలో తొలగించిన ఇంటర్మీడియట్ కోర్సులు, ఎయిడెడ్ పీజీ కోర్సులను నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా తొలగించిన కోర్సులను ప్రారంభించాలని బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బీటీ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించాలని సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం బహుజన్ యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ మదనపల్లి నందు చాలా సంవత్సరాలుగా ఎంతో చరిత్ర గల బెసెంట్ తియా షాపికల్ కాలేజీలో ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ కోర్సులను, అలాగే ఈ రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా పీజీ కోర్సులను మొదలు పెట్టడం జరిగిందని, అలాంటి చరిత్ర కలిగిన కాలేజీలో అన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కోర్సులను గతంలో ఉన్న ప్రైవేట్ యాజమాన్యం ఇంటర్మీడియట్ కోర్సులను తొలగించడం జరిగిందని, వాటితో పాటు పీజీ ఎయిడెడ్ కోర్సులను కూడా తొలగించడం జరిగిందని, దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు కార్పొరేట్ మరియు గవర్నమెంట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించి చదువుకోలేక బీటీ కాలేజీ నందు చదువుకుందామంటే ఆ కాలేజీ నందు ఇంటర్మీడియట్ కోర్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే ఉన్న కోర్సులకు చేరిన విద్యార్థులకు సరైన సర్టిఫైడ్ స్టాఫ్ లేక, సరైన మెయింటెనెన్స్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కనీసం బాలికలకు గర్ల్స్ కాలేజ్ మరియు ఉమెన్స్ కాలేజీలు ఉన్నాయని, బాలురులకు ఒక గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ గాని డిగ్రీ కాలేజీ గాని లేదని పునీత్ అన్నారు. కావున వెంటనే గతంలో తొలగించిన కోర్సులను ప్రారంభించాలని, గత ప్రభుత్వం వారు 2022లో బీటీ కాలేజ్ను ప్రభుత్వ పరం చేస్తున్నట్టు ఒక జీవోను విడుదల చేశారని, జీవోను విడుదల చేసినప్పటికీ ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు గత ప్రభుత్వం వారు గాని ప్రస్తుత ప్రభుత్వం వారు గాని కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఇచ్చిన జీవో కేవలం గాలిలో దీపంలాగా ఉంచి ఆ జీవో పైన స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారే గాని కాలేజీలు మాత్రం ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేదని, అలాగే గతంలో ఇప్పటి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన బీటీ కాలేజ్ మ్యూజియం నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయి కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయిందని, కావున పై తెలిపిన సమస్యలపై అనేక సార్లు ఉన్నతాధికారులకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ సమస్యపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కావున దయవుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా బీటీ కాలేజ్ నందు గతంలో తొలగించిన కోర్సులను తిరిగి ప్రారంభించి, మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ కోర్సులను వెంటనే ప్రారంభించి అడ్మిషన్స్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పునీత్ కోరారు. అలాగే 2022న విడుదల చేసిన జీవో ప్రకారం బీటీ కాలేజ్ను ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని యూనివర్సిటీగా ప్రకటించాలని పునీత్ కోరారు. వీటితో పాటు కోట్ల రూపాయలతో నిర్మించిన మ్యూజియం భవనాన్ని నిరుపయోగంగా మరియు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకొని ఆ భవనం పనులను పూర్తి చేసి ఉపయోగపడేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంతో చరిత్ర గల బీటీ కాలేజ్పై తెలిపిన సమస్యలన్నీ పరిష్కరించి పూర్వ వైభవం తీసుకువచ్చేలాగా చర్యలు తీసుకోవాలని పునీత్ అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన యువజన నాయకులు జిలానీ బాషా, హరికృష్ణ, శశికుమార్, వినయ్, బ్రహ్మ, గౌతమ్, బాలకృష్ణ, సతీష్, శశికుమార్, దినేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బీటీ కళాశాల నందు గతంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కోర్సులు అయితే ఎయిడెడ్ కోర్సులన్నింటినీ తొలగించిన కోర్సులన్నింటినీ
ఇప్పుడు కొత్తగా నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆ కోర్సులన్నింటినీ తిరిగి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు కానీ అన్నమయ్య జిల్లాలో గతమే అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ కోర్సులు స్టార్ట్ చేసిన కళాశాల ఏదైనా ఉందనంటే బీటీ కళాశాల. అలాగే రాయలసీమ జోన్ మొత్తంలో కూడా ఎయిడెడ్ కోర్సెస్ PG కోర్సెస్ స్టార్ట్ చేయడం అనంటే మన బీటీ కళాశాల నందు ప్రారంభించారు. అలాంటి ప్రసిద్ధిగాంచి అంత చరిత్ర గల బీటీ కళాశాల నందు గతంలో ఉన్న ప్రభుత్వం వారు అలాగే గతంలో ప్రైవేట్ యాజమాన్యం వారు ఆ కోర్సులన్నింటినీ తొలగించేసి ఆ కోర్సులు కట్టిన వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా మేము సబ్ కలెక్టర్ గారికి అయితే గతంలో ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం ఏం చేశామంటే ఏవైతే ఇంటర్మీడియట్ కోర్సులు ఏవైతే ఎయిడెడ్ కోర్సులు బీటీ కళాశాల నందు తీసేశారో అవన్నీ కూడా మళ్ళీ మీరు ప్రారంభించి బీటీ కళాశాలకు పూర్వ వైభవం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది. మీరు ఈ సందర్భంగా గమనిస్తే ఇక్కడ బాలికలకి ఉమెన్స్ కాలేజ్ ఉంది, అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది. కానీ పేద పిల్లలు ఎవరైనా విద్యార్థులు కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లిన వారిని వదిలి కోవట్టులకు నామినేటెడ్ పదవులు ఇస్తారా? సీఎం చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాకుండా వాదించిన వైసీపీ లీగల్ సెల్ వక్తి దినేష్ కుమార్ రెడ్డికి ఏపీ ఎస్పీ DCL లీగల్ పదవా? కోవట్టులకు పదవులు ఇచ్చి పార్టీని నాశనం చేస్తారా? ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసేది ఎవరు సిఫార్సు చేస్తున్నారు? ఎలా పదవులు కేటాయిస్తున్నారు? పార్టీ తీరుపై నిశితంగా విమర్శలు చేసిన ఆర్జే వెంకటేష్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించకపోగా వైసీపీ కోవట్లకు వైసీపీతో అంటకాగిన వారికి నామినేట్ పదవులు ఇవ్వడంతో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్నాయని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. నిమ్మనపల్లె సర్కిల్లోని ఆర్జే వెంకటేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు, రాజంపేట పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి పూల మురళి, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, మాజీ సర్పంచ్ రాజన్న, లక్ష్మణ, TNSF అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి గండికోట గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా APS PDCL లీగల్ సెల్ ప్రతినిధిగా జి దినేష్ కుమార్ రెడ్డి వినియోగదారుల ఫోరంలో VS రెడ్డిని నియమించడాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది సమీపిస్తున్నా తెలుగుదేశం పార్టీలో నిజమైన కార్యకర్తలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు పైన అంగలలో వైసీపీ వారు చేసిన దాడి కేసులలో అప్పటి అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి మదనపల్లె లీగల్ టీంలో ఉన్న జి దినేష్ కుమార్ రెడ్డికి ఎవరు రికమెండ్ చేసి పదవి ఇచ్చారని, ఇలా వైసీపీ కోసం పనిచేసిన వారికి నియమించడం సబబు కాదన్నారు. మరోవైపు వైసీపీ మేధావుల ఫోరం పదవిలో ఉన్న VS రెడ్డికి వినియోగదారుల ఫోరం పదవి ఎవరు ఇచ్చారని నిలదీశారు. పార్టీ పదవుల కోసం చకోర పక్షుల వలె ఎదురు చూస్తున్న నికాసైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు న్యాయం చేయడం మాని కోవట్టుకు పదవులు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మదనపల్లి నియోజకవర్గంలో అక్రమ కేసుల్లో సుమారు 40 మంది కార్యకర్తలు నాయకులు నిత్యం కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి రాత్రి పగలు కష్టపడిన వారికి పదవులు కేటాయించకపోగా మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ కోవట్లకు పదవులు ఇస్తే తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి నిలబడే నిజమైన కార్యకర్తలు వచ్చే ఎన్నికలలో పార్టీ కోసం ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అక్రమ కేసులతో జైలు పాలైన వారిని పట్టించుకోకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేసుల నుండి విముక్తి కలిగించలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో నియమించి గౌరవించాలని సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు ఎక్కడని ప్రశ్నించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బసినికొండలోని నక్కలకుంటలో భారీ కుంభకోణం, కోట్ల రూపాయల విలువ చేసే భూములను హాంఫర్ చేసిన కేటుగాళ్లు. వీరి కోసం పోలీసు వేట కొనసాగుతున్నట్టు గుప్పుమంటున్న సమాచారం. కేటుగాళ్లను రక్షించే పనుల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం అధికారులు తలమునకలైనట్టు ఆరోపణలు.
కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లిన వారిని వదిలి కోవట్లకు నామినేట్ పదవులు ఇస్తారా? సీఎం చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాకుండా వాదించిన వైసీపీ లీగల్ సెల్ వ్యక్తి దినేష్ కుమార్ రెడ్డికి ఏపీఎస్పీడీసీఎల్ లీగల్ పదవ కోవట్లకు పదవులు ఇచ్చి పార్టీని నాశనం చేస్తారా? ఇలాగైతే వచ్చే ఎన్నికలలో టీడీపీ కోసం పనిచేసేది ఎవరు సిఫార్సు చేస్తున్నారు? ఎలా పదవులు కేటాయిస్తున్నారు? పార్టీ తీరుపై నిశితంగా విమర్శలు చేసిన టీడీపీ సీనియర్ నేత ఆర్జే వెంకటేష్. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.